అందాల తార 'నయనతార' ఇప్పటివరకు సౌత్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. ఎన్నో విజయాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది. అయితే 'జవాన్' సినిమాలో నయనతార లీడ్ క్యారెక్టర్ చేయగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గెస్ట్ రోల్ చేసింది. అయితే ఇందులో లీడ్ క్యారెక్టర్ చేసిన నయన్ కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికా పదుకొనె హైలైట్ అయింది. దీంతో నయన్ ఫీల్ అయిందని, అట్లీపై అలిగిందని, ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కోలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా వచ్చాయి. అందుకనే 'జవాన్' ప్రమోషన్స్‌లో నయనతార కనిపించలేదని, తమిళనాడులో 'జవాన్' ఈవెంట్‌కు కూడా రాలేదని ప్రచారం ఊపందుకుంది. దీంతో నిజంగానే అట్లీ, నయన్ మధ్య విభేదాలు వచ్చాయా అని సినీ జనాలు ఆరా తీయడం ఆరంభించారు. ఇక అట్లీ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ నయనతార విషెస్ చెప్పలేదని ప్రచారంలో ఉన్న వార్తలు నిజమే అని ప్రచారం జరిగింది. దీంతో అంతా నిజమేనేమో అనుకున్నారు. అయితే గురువారం సాయంత్రానికి అందరి నోళ్లు మూతపడ్డాయి. కారణం ఏంటంటే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అట్లీకి బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు 'జవాన్' షూటింగ్ ఫోటోలు కూడా షేర్ చేసింది. అట్లీ ఫస్ట్ మూవీ 'రాజా రాణి'లో నయనతార నటించింది. 'జవాన్'లో కూడా నయన్ నటించాలని అట్లీ పట్టుబట్టి మరీ నయన్‌తో క్యారెక్టర్ చేయించాడు. అయితే ఆమె పాత్ర నిడివి తగ్గించడంతో అట్లీ, నయన్ మధ్య గొడవ జరిగిందని పుకార్లు షికారు చేశాయి. అయితే వాటన్నిటికి నయన్ ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టిందని చెప్పొచ్చు.